హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తూ లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రియమైన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే దీక్ష ఫ్లాష్ బ్యాక్లో ఆ పెయింటింగ్ గురించి చెప్తూ పెయింటింగ్ విషయంలో శృతి చేసిన మోసాన్ని కూడా వివరిస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 92. మన ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే ఇద్దరం ఒకటయ్యాం దీక్ష. ఇక ఆ రాక్షసి గురించి నువ్వు కన్నీళ్లు పెట్టడం ఏమిట్రా అంటూ తన్ని సముదాయిస్తుంటాడు యష్. చెప్పుకోకూడదు కానీ నా ప్రాణమైన నువ్వు శృతి పక్కన ఉంటే తట్టుకోలేకపోయేదాన్ని యష్ అని అంటుంది దీక్ష కన్నీళ్లు పెట్టుకుంటూ. నాకు అర్థమవుతుంది దీక్ష. నేను మీరున్న రూములోకి వచ్చినప్పుడు శృతికి నాకు ప్రైవసీ ఇవ్వడం కోసం నువ్వు బయటికి వెళ్ళేదానివి. అలా నువ్వు ఎన్నిసార్లు నరకం అనుభవించి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. కానీ దీక్ష, శృతితో నేను బాగా క్లోజ్గా మూవ్ అవ్వడం నిజమే కానీ ఎప్పుడూ కూడా నా హద్దులు మీరి ప్రవర్తించలేదు. కానీ ఒక్కసారి మాత్రం తన లిప్స్ మీద కిస్ చేయాలనుకొని లక్కీగా నీకు ముద్దు పెట్టాను. మన ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే నా తొలి ముద్దు నీతో పంచుకునేలా జరిగింది. ఇక అంతకు మించి శృతితో నేను ఎక్కువ మూవ్ అవ్వలేదు. ఇది నిజం అంటూ దీక్ష చేతులు పట్టుకుని చెప్తాడు. నువ్వు నా బంగారాన్ని యష్. తను అంత బరి తెగించిపోయి మీద పడుతున్నా నువ్వు చలించలేదంటే అక్కడే నీ మంచితనం ఏంటో అర్థమవుతుంది. నిజంగా నేను నిన్ను కోరుకోవటం నా అదృష్టం అనిపిస్తుంది యష్ అని అంటుంది. యష్ తన నుదుటిన ముద్దు పెట్టుకొని, నన్ను ప్రాణంగా ప్రేమించే నీలాంటి అమ్మాయి దొరకటం నా అదృష్టం. కాకపోతే నిన్ను తొందరగా గుర్తించలేక నా ప్రేమనంతా ఆ శృతికి పంచుతూ వచ్చాను. అది తలుచుకుంటేనే నాకు ఇంకా విరక్తిగా ఉంది. ఏమైనా తన గురించి మనమిద్దరం తెలుసుకోలేకపోవడం మన పొరపాటు అంటాడు. అది నీ మీద ప్రేమ ఉన్నట్టు అంత బాగా నటిస్తుంటే అది మోసగత్తని ఎలా గుర్తిస్తాం యష్? ఇంకా కూడా ఆ రాక్షసి మనల్ని వదిలిపెట్టేలాగా లేదు. మన పెళ్ళి ఆపాలని ఎంతకు తెగించిందో చూసావు కదా అని అంటుంది దీక్ష బాధపడుతూ. తను ఎంతకు తెగించినా మన పెళ్ళై ఆపలేకపోయింది కదా దీక్ష. డోంట్ వరీ. ఇక తన మనల్ని ఏమీ చేయలేదు అని అంటాడు తన తల నిమురుతూ. అసలు శృతి నిజస్వరూపం గురించి నీకు ఎలా తెలిసింది యష్ అని అడుగుతుంది. దాని భాగోతం నా నోటితో నేను చెప్పలేను దీక్ష. సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చెయ్యి. తన గురించి నాకు ఎలా తెలిసిందో సినిమాలో చూద్దు కానీ ఇక అసలు దాని గురించి మాట్లాడడం వదిలేయి అని అంటాడు విరక్తి చెందుతూ. దీక్ష కూడా ఆ బాధ నుంచి కాస్త రిలాక్స్ అవుతూ, సరేలే యష్, దాని గురించి ఎక్కువసేపు మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ నా కాలు నొప్పి తగ్గే వరకు నన్ను మా ఇంటికి పంపించాల్సింది. అనవసరంగా నా వల్ల నువ్వు ఇబ్బంది పడేటట్టుగా ఉన్నావు అని అంటుంది. నీ వల్ల నాకేం ఇబ్బంది ఉంటుందిరా అని అడుగుతాడు. నేను కొన్ని రోజులు నడవలేను కదా యష్, నన్ను చూసుకోవడం నీకు ఇబ్బంది కాదా అని అడుగుతుంది. అస్సలు కాదు. నా భార్యకు సహాయం చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకసారి అలా అనుకోకు. ఇన్నాళ్ళు ఇద్దరం దూరంగా ఉన్నది చాలు. ఇక మనిద్దరి మధ్య ఎడబాటుని ఊహకు కూడా భరించలేను అంటూ బెడ్ ఫ్రేమ్కి దిండ్లు సరిచేసి పెట్టి హృదయం మీద ఉన్న తన్ని దిండు కానిచ్చి కూర్చోబెట్టి, హాస్పిటల్ నుంచి వచ్చి బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. నేను వెళ్ళి తాగడానికి ఏదైనా తీసుకొస్తాను అని తన తల నిమురుతూ చెప్పి పెయింటింగ్ మళ్ళీ యథాస్థానంలో పెట్టి వెళ్ళబోతుండగా అప్పుడే లల్లి 2 జ్యూస్ గ్లాసెస్ పట్టుకొని ఎదురొచ్చి, ఎక్కడికన్నయ్య వెళ్తున్నావు అని అడుగుతుంది. మీ వదిన కోసం తాగడానికి ఏదైనా తెద్దామని రాబోతుంటే నువ్వే వచ్చావు లల్లి అని అంటాడు. వదినకి ఏం కావాలన్నా నేను తెచ్చి ఇస్తానులే అన్నయ్య, నువ్వు వదినకి తోడుగా ఉండు అని అంటుంది యష్కి జ్యూస్ గ్లాస్ అందిస్తూ. తర్వాత దీక్ష కూడా అందించి, నీ కాలు నొప్పి తగ్గి మీ రిసెప్షన్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటానని మా అత్తయ్య గారికి చెప్పాను వదిన. మా అత్తయ్య గారు కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు అని అంటుంది లల్లి. నీకు సందీప్తో పెళ్ళైనప్పుడే మీది మంచి కుటుంబం అని గుర్తించాను లల్లి అని అంటుంది దీక్ష. నువ్వన్నది నిజమే వదినా. ఫస్ట్ టైం సందీప్తో నాకు పెళ్ళవుతున్నప్పుడు నా జీవితం ఎలా ఉంటుందో అని నేను కూడా భయపడ్డాను. కానీ నేను భయపడినట్టుగా ఏమీ లేదు. సందీప్ ప్రేమలో నా జీవితం సాఫీగా సాగిపోతుంది
అని అంటుంది లల్లి నవ్వుతూ. దీక్ష సంతోషపడుతూ, "ఒకసారి మీ పాపని తీసుకురా లల్లి. నేను, యష్ ఆడిస్తాము" అని అంటుంది. "ఇప్పుడే తీసుకొస్తాను వదినా" అని చెప్పి లల్లి వెళ్తుంది. కొద్దిసేపు ఇద్దరు ఆ పాపతో ఆడుతూ కూర్చుంటారు. మరి కొద్దిసేపటికి ఆ పాప వాళ్ళతో ఆడి అలసిపోయి దీక్ష ఒడిలో పడుకొని నిద్రపోతుంది. యష్ తన ఒడిలో ఉన్న పాప తల నిమురుతూ, మనిద్దరికి కూడా త్వరగా పిల్లలు పుట్టాలని మా అమ్మ కోరిక దీక్ష. మరి మా అమ్మ కోరికని ఎప్పుడు తీరుస్తావు అని అడుగుతాడు కొంటెగా చూస్తూ. దీక్ష సిగ్గుపడుతూ, నువ్వు ఎప్పుడంటే అప్పుడే అంటుంది. అయితే ఈరోజు నైట్ మనిద్దరం కలుద్దామా అని అడుగుతాడు యష్ కన్ను గీటుతూ. దీక్ష కాస్త కంగారు పడుతూ, అదేంటి, శోభనానికి ముహూర్తాలు చూసుకోవద్దా? అదేం కుదరదు అని అంటుంది. యష్ నవ్వుతూ, అంత భయపడకు, నేను ఊరికనే అన్నానులే. మంచి రోజులు కాదు. ఫస్ట్ నీ కాలు పూర్తిగా తగ్గిపోవాలి. తర్వాత మన రిసెప్షన్ గ్రాండ్గా జరగాలి. ఆ తర్వాత మన శోభనం అంటాడు తన బుగ్గ నొక్కుతూ. బతికించావు యష్ అని అంటుంది దీక్ష. యష్ తన ఒడిలో ఉన్న పాపని ఎత్తుకొని పక్కకు పడుకోబెట్టి, ఈ రూమ్లో ఎక్కువసేపు కూర్చోవాలంటే నీకు బోరుగా ఉంటుంది కదా, కాసేపు నిన్ను గార్డెన్లోకి తీసుకెళ్తాను పద అంటూ తన్ని ఎత్తుకొని వీల్ చైర్లో కూర్చోబెడతాడు. ఇద్దరు గార్డెన్లోకి వెళ్ళేసరికి కంచు కాస్త కోపంగా ఫనీ చెవు పిండుతూ కనిపిస్తుంది. ఓహో, ఈ కంచేంటి ఫనీ పని పడుతుంది అని అంటాడు యష్ వీల్ చైర్ను వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తూ. అబ్బా, దీనికి నోరు చేతులు అస్సలు ఊరుకో యష్, ఎప్పుడు ఎవరితో ఒకరితో గొడవ పడుతూనే ఉంటుంది అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి, అలారా దారికి అంటూ స్వప్న ఫనీ చెవు వదిలేస్తుంది. ఏమైంది కంచు, మా డైరెక్టర్ని సినిమా కంటే ముందే చంపేస్తావా ఏంటి అని అడుగుతాడు యష్. మరి నా దగ్గర ఓవర్ చేస్తున్నాడు బావా, అందుకే చెవు మెలేశాను అంటుంది. అంతగా ఏం ఓవర్ చేసావు ఫనీ అని అడుగుతాడు యష్. హీరోయిన్గా రావడానికి ఇంట్రెస్ట్ ఉందని అడిగాను. దానికి నన్ను మీ మరదలు నా చెవి పీకి పడేసేంతగా చేసింది అంటూ నొప్పి పెడుతున్న చెవిని రుద్దుకుంటాడు. లేకపోతే నేను హీరోయిన్ కావడం ఏంటి బావా, నన్ను వెటకారంగా అడుగుతున్నట్టుగా లేదా అని అంటుంది స్వప్న కాస్త కోపంగా. వెటకారం కాదు, సీరియస్గానే అడిగాను. నిన్ను హీరోయిన్గా రమ్మన్నది నా జీవితంలో కానీ సినిమాలోకి కాదు అని అంటాడు. ఏంటి అన్నట్టుగా స్వప్న అర్థం కానట్టుగా చూస్తుంది. నా జీవితంలో నేను హీరో అయితే నిన్ను హీరోయిన్గా రమ్మంటున్నాను. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కంచు అని ఫనీ ఉన్న విషయం చెప్తాడు. ఏంటి అంటూ స్వప్న ఇంకా కోపంగా చూస్తుంటుంది. ఆ కోపానికి ఫనీ కాస్త భయపడుతూ, అంత కోపంగా చూడకు, నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని అడుగుతాడు. ఏ పేలాల మొహం, నాకు ఈ ప్రేమ దోమ అనుకుంటూ లీటర్ల కొద్దీ కన్నీళ్లు కార్చుకుంటూ కూర్చోటం నా వల్ల కాదు. నేను నా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటాను కానీ ప్రేమ పెళ్లి చేసుకోను. నన్నిలా బతకనివ్వు అని చెప్పి వెళ్తుంది. స్వప్న అలా చెప్పేసరికి నిజంగానే ఫనీ మొహం పేలాలు వేగుతున్నట్టుగా మారుతుంటుంది. ఫనీని అలా చూసి యష్ దీక్ష బాధపడుతుంటారు. తనకి ఇలాంటివి ఇష్టముండదని నేను ముందు నుంచే చెప్పాను కదా ఫనీ అని అంటుంది దీక్ష. అంతలోనే ఫనీ కాస్త నవ్వుతూ, ప్రపోజ్ చేయగానే ఒప్పుకుంటే తను నా కంచు ఎందుకవుతుంది దీక్ష గారు? తను నో చెప్తే నేను ఊరుకుంటానా? నా ప్రపోజ్ యాక్సెప్ట్ చేసే వరకు తనని బతిమలాడుకుంటూనే ఉంటాను అని అంటాడు ఫనీ నవ్వుతూ. ఆల్ ది బెస్ట్ ఫనీ. మా ప్రేమలో నిజాయితీ ఉన్నట్టే నీ ప్రేమలో కూడా నిజాయితీ ఉంటే తప్పకుండా నీ ప్రేమ కూడా గెలుస్తుంది అని అంటాడు యష్. థ్యాంక్ యూ యశోధర్. ఎలాగైనా నా ప్రేమలో నిజాయితీ ఉందని నిరూపించుకుంటాను అని. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో రేపు ఒకసారి లాయర్ని కలిసి మాట్లాడతాను అని చెప్తాడు. సరే ఫనీ, ఏ విషయం అనేది నాకు ఫోన్ చేసి చెప్పు అంటాడు యష్. సరే యశోధర్, బాయ్ దీక్ష గారు అని చెప్పి ఫనీ వెళ్ళిపోతాడు. ఇప్పుడు శృతి పరిస్థితి ఏంటి యష్ అని అడుగుతుంది దీక్ష. ఏముంది, ఆ విక్రమ్ గాడు ఉన్నాడు కదా, బెయిల్ కోసం ట్రై చేస్తుంటుంది. నిజంగానే పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్న శృతి విక్రమ్కి కాల్ చేసి, ప్లీజ్ విక్రమ్, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాను కాబట్టి బెయిల్ రాదని అంటున్నారు. ఎలాగైనా నాకు బెయిల్ తెప్పించే ప్రయత్నం చేయి. ఈ జైల్లో ఉండలేకపోతున్నాను. ఈ ఒక్క సహాయం చేసి పెట్టు
అంటూ రిక్వెస్ట్ చేస్తుంటుంది. ఫోన్లో విక్రమ్ మాటలు కోపంగా వినిపిస్తూ, ఈ కుట్రలో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా నీతో పాటు నేను ఉన్నానని పబ్లిక్ అనుకుంటున్నారు. అయినా నీకు పూసగుచ్చినట్టు చెప్పాను. ఇక నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళి రిస్క్ పడొద్దు అని. వినకుండా ఏదో చేయాలని వెళ్ళి ఊసలు లెక్క పెడుతూ కూర్చున్నావు. ఇప్పుడు నీ బెయిల్‌కి నేను సహాయం చేస్తే నీ కుట్రలో నేను కూడా భాగం ఉన్నానని అందరూ నమ్ముతారు. ఇప్పటి వరకు నీ వల్ల నేను పడుతున్న రిస్క్ చాలు. నన్ను వదిలేయ్ అంటూ విక్రమ్ మాటలు వినిపిస్తుంటాయి. అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు విక్రమ్? నాతో అవసరం తీరగానే మొహం చాటేస్తావని అస్సలు అనుకోలేదు. ఇద్దరం కలిసి తప్పులు చేసినప్పుడు ఇప్పుడు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నావు? అని అడుగుతుంది శృతి. స్వార్థం గురించి నువ్వే మాట్లాడాలి మరి. నీ దగ్గర నుంచి బుద్ధులు చెప్పించుకునే స్టేజిలో నేను లేను. నన్ను వదిలేయ్ అని చెప్పి విక్రమ్ ఫోన్ పెట్టేస్తాడు. విక్రమ్ మాటలకి శృతి ఇంకా చిరాకు పడుతూ కేసు గురించి చూసుకున్న లాయర్‌కి ఫోన్ చేసి, "డబ్బు గురించి వెనకాడకండి లాయర్. నేను మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దయచేసి నన్ను వెంటనే బయటకు తీసుకురండి" అంటూ అడుగుతుంది. నేను చెప్పేది కూడా కాస్త అర్థం చేసుకో ధ్రువ. నీ మోసం గురించి యష్ బయటపెట్టిన తర్వాత నీ మీద క్రిమినల్ కేసు పెట్టాడు. ఆల్రెడీ ఆ కేసు ఉండగానే నువ్వు వాళ్ళ మీద ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డావు కాబట్టి కోర్టు నీకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను. కాకపోతే కాస్త టైం పట్టొచ్చు. అప్పటి వరకు నువ్వు అక్కడ ఉండక తప్పదు అని అంటాడు. వీలైనంత త్వరగా చూడండి లాయర్. వెంటనే నన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఆగకుండా చేయండి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ దీక్షని గార్డెన్‌లోకి తీసుకొచ్చిన యష్ అక్కడే బెంచి మీద కూర్చొని తనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. యష్ చెప్పే కబుర్లకి దీక్ష కూడా మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపిస్తుంటుంది. ప్రతాప్ గారు, పద్దు బయటికొచ్చి కాస్త దూరం నుంచి వాళ్ళని అలా చూస్తూ సంతోషపడుతుంటారు. చూసావా పద్దు, వాళ్ళని అలా చూస్తుంటే మనసుకు ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఒకప్పుడు వాడు పూర్తిగా బాధ్యతలు వదిలేసి తాగుడుకు అలవాటు పడి రోడ్డు మీద తిరుగుతుంటే ఇక నా కొడుకు జీవితం అంతేనేమో, చేతికి రాడేమో అనుకొని భయపడ్డాను. అలాంటి టైంలోనే రోహిత్ ద్వారా నాకు దీక్ష గురించి తెలిసింది. అదే దీక్ష గురించి తెలియకపోయి ఉంటే వాణ్ణి మనం అసలు ప్రాణాలతో చూసుకునే వాళ్ళమే కాదేమో అంటూ బాధపడుతూ చెప్తాడు ప్రతాప్ గారు. మీరు చెప్పేది నిజమేనండి. ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించిన ఎడబాటు చాలు. ఇకనైనా వాళ్ళు సంతోషంగా ఉండాలి అని అంటుంది పద్దు సంతోషపడుతూ. కానీ ప్రతాప్ గారు మనసులో బాధపడుతూ, యష్ అంత సంతోషంగా ఉన్నా మనసులో మాత్రం వాడికి సినిమా గురించి బాధ ఉంది పద్దు. ఎక్కడ తన భార్య గౌరవాన్ని బయట పెట్టాల్సి వస్తుందేమోనని బాధపడుతున్నాడు. ఆ సినిమా సమస్య తీరి ఆ సినిమా బయటకు వస్తే ఇక వాళ్ళ సంతోషానికి అడ్డు అనేది ఉండదు అని అనుకుంటాడు. చలిగా ఉందండి. దీక్ష బయట ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. లోపలికి తీసుకువెళ్ళమని చెప్దాం పదండి అని చెప్పి ఇద్దరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీ సంతోషాన్ని డిస్టర్బ్ చేస్తున్నా మహేష్ అని అంటూ ప్రతాప్ గారు అక్కడికి వస్తాడు. అదేమీ లేదు నాన్న. ఇక మేమే లోపలికి వెళ్దామని అనుకుంటున్నాము అని అంటాడు యష్. అవును మావయ్య గారు. ఇప్పుడే స్వప్నకి కూడా ఫోన్ చేసి స్నానం చేస్తాను, బట్టలు తీసి పెట్టమని చెప్పాను అని అంటుంది దీక్ష. బయట చలిగా ఉందమ్మా. ఎక్కువసేపు ఉండటం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తే అందరం కలిసి డిన్నర్ చేద్దాం దీక్ష అంటుంది పద్దు. సరే అత్తయ్య గారు అని నన్ను లోపలికి తీసుకువెళ్ళేష్ అని అంటుంది. సరే దీక్ష అని దీక్ష వీల్ చైర్ పట్టుకొని లోపలికి తీసుకువెళ్తాడు. దీక్షకి ఇష్టమైన పదార్థాలు చేయించావు కదా పద్దు అని అడుగుతాడు ప్రతాప్ గారు. ఈరోజు మన చెఫ్కి ఆర్డర్ ఇచ్చింది నేను కాదు, యషేనండి అని అంటుంది పద్దు. అబ్బా, నీ చెఫ్ గోల తగలయ్యా. హాయిగా గలగలమంటూ నీ గాజులు చేతుల సౌండ్తో వంట చేసి పెడితే ఎంత హాయిగా తింటాము అని అంటాడు ప్రతాప్ గారు. అమ్మో, మనం ఇప్పుడు సినిమా వాళ్ళం కదా. నేను వంట చేయడం ఏంటి? ఇలాంటి పనులు చేసి నా డిగ్నిటీని తగ్గించుకోను అని అంటుంది పద్దు గర్వంగా ఫీల్ అవుతూ. నీ డిగ్నిటీ కాకులెత్తుకపోను. నువ్వు ఇలాగే మాట్లాడితే ఏదో ఒకరోజు నీతో మళ్ళీ మన పాత కాలనీలోనే కాపురం పెట్టిస్తాను అని అంటాడు ప్రతాప్ గారు పద్దు బుగ్గ మీద చూపుడు వేలుతో పొడుస్తూ. నేను రాకుండా అది కాపురం అనరు, ఒంటరి జీవితం అంటారు అంటుంది పద్దు. నువ్వు రాకపోతే ఏం?
ఇంకొక దాన్ని పెళ్లి చేసుకొని కాపురం పెట్టుకుంటా అంటాడు ప్రతాప్ గారు తాపీగా చూస్తూ. ఆ మరుక్షణమే పద్దు కాళ్ళ కింద ప్రతాప్ గారి కాలు బలంగా నలుగుతుంటుంది. అబ్బా! చచ్చిపోతున్నాను. కాలు తీయవే అంటాడు ప్రతాప్ గారు నొప్పితో బాధపడుతూ. మరి ఇంకొక్కసారి మీ నోటి వెంట అలాంటి మాటలొస్తాయా? అంటూ బెదిరిస్తుంది. అబ్బా! చచ్చిన అననులేవే. ఉప్పుడు బస్తాలా ఇంత లావున ఉన్నావు. నీ కింద పుల్లలాగా ఉన్న నా కాలు నలిగిపోతుంది. తీయవే అంటూ బతిమిలాడతాడు. ఇంకొక్కసారి మీ నోటి వెంట ఇలాంటి మాటలు వస్తే మామూలుగా ఉండదు చెప్తున్నా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. వెళ్తున్న భార్య వైపు చూసి ప్రతాప్ గారు నవ్వుకుంటూ, ఏ మాటకి ఆ మాటే చెప్పాలి పద్దు. ఉప్పుడు బస్తాలాగా ఉన్నా కోపంలో మాత్రం భలే ముద్దొస్తావే అని అనుకుంటాడు. యష్ దీక్షను తీసుకుని రూమ్లోకి వెళ్ళేసరికి స్వప్న, లల్లి కలిసి దీక్ష బట్టలు కబోర్డ్లో సర్దుతూ ఉంటారు. వచ్చావాక నీ బట్టలు వాష్రూమ్లో పెట్టాను. హీటర్ కూడా ఆన్ చేశాను అని అంటుంది స్వప్న. నిన్ను వాష్రూమ్లో కూర్చోబెట్టి వస్తాను పదా దీక్ష అంటూ తన్ని చేతులతో ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకెళ్తుంటాడు యష్. వాళ్ళ బావ అక్కని అలా తీసుకెళ్తుంటే స్వప్న మురిపెంగా చూస్తూ నిలబడుతుంది. ఏంటి స్వప్న అలా చూస్తున్నావు అని అడుగుతుంది లల్లి. బావ మా అక్కని ఇంత అపురూపంగా చూసుకుంటాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంకా బావని కొత్తగా చూస్తున్నట్టుగానే ఉంది అని అంటుంది స్వప్న. మా అన్నయ్యని నువ్విప్పుడు అలా చూస్తున్నావు కానీ దీక్ష వదిన అన్నయ్యని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య పెయింటింగ్ పట్టుకొని ఏడవని రోజంటూ లేదు స్వప్న. అన్నయ్యకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయని మేమందరం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అని అంటుంది కాస్త బాధపడుతూ. లల్లి బాధపడటం స్వప్న చూడలేక, మీరు కోరుకున్నట్టే మంచి రోజులు వచ్చాయి కదా, ఇక బాధపడకు లల్లి, ఇప్పుడు సంతోషంగా ఉండాల్సిన టైం అంటూ నవ్విస్తుంది. యష్ లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి షాంపూ, సోపు తనకు అనుకూలంగా పెట్టి, జాగ్రత్త దీక్ష, ఫ్రాక్చర్ అయిన కాలు మీద బరువు పడనివ్వకు. నీ స్నానం తర్వాత వాళ్ళిద్దరూ సహాయం తీసుకుని శారీ కట్టుకో. తర్వాత నిన్ను బయటికి తీసుకొస్తాను అని అంటాడు. సరే యష్ అని అంటుంది. యష్ బయటకొచ్చి స్వప్న, లల్లి కూడా అదే చెప్పి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి దీక్ష శారీ కట్టుకొని అద్దం ముందుంటే యష్ తన తడి జుట్టు తుడుస్తూ, ఇక నీకు ఏమి ఇబ్బంది ఉన్నా మొహమాటం లేకుండా చెప్పు దీక్ష అంటాడు. యష్ మాటలకి దీక్ష నవ్వి, ఫస్ట్ టైం నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను పడ్డ భయం అంతా ఇంత కాదు యష్. ఒక్క మావయ్య గారు తప్ప నాతో ఎవరూ సరిగ్గా మాట్లాడకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ నన్ను ఎంత అపురూపంగా చూసుకుంటూ ఉంటే ఇంకా నాకేం ఇబ్బంది ఉంటుంది యష్ అని అడుగుతుంది. నీకు ఏ చిన్న ఇబ్బంది కూడా కలగకూడదని మా తాపత్రయం అంటాడు తన తల తుడుస్తూ. అవును యష్, నాకు విరిగింది కాలు కానీ చెయ్యి కాదు కదా. నా జుట్టు నేను తుడుచుకుంటానులే ఇవ్వు అంటూ యష్ చేతిలో నుంచి టవల్ తీసుకుని తుడుచుకుంటుంది. యష్ నవ్వుతూ తన ముందుకు వచ్చి తన తలను దీక్ష తలకు ఆనిచ్చి పెట్టి, నీకు ఇలాంటి చిన్న చిన్న పనుల్లో సహాయం చేసినా కూడా నాకు తృప్తిగా ఉంటుంది. మరికొన్ని రోజుల్లో అయితే ఇక నేను షూటింగ్తో బిజీ అయిపోతాను. నేను కాస్త ఫ్రీగా ఉన్నప్పుడైనా ఇలాంటి పనులు చేయనివ్వు అని తన నుదుటిన ముద్దు పెట్టి మళ్ళీ తన చేతులోంచి టవల్ తీసుకుని తుడుస్తుంటాడు. దీక్ష నవ్వుతూ యష్తో ఉన్న ప్రతి మూమెంట్ని సంతోషంతో ఎంజాయ్ చేస్తుంటుంది. కొద్దిసేపటికి దీక్షను తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. సందీప్ కూడా లోపల నుంచి అప్పుడే వస్తూ, హాయ్ అక్క అని అంటాడు. హాయ్ సందీప్, ఉదయం నుంచి కనపడలేదు ఏంటి అని అడుగుతుంది దీక్ష. ఆఫీస్కి వెళ్ళొచ్చానక్క, వచ్చే కొద్దిసేపు అవుతుంది అని అంటాడు. ప్రతాప్ గారు, పద్దు, లల్లి, స్వప్న కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకుంటారు. వారికి వడ్డించడానికి సర్వెంట్ వస్తుంటే, అందరికీ నేను వడ్డిస్తానులే, నువ్వు వెళ్ళు అంటూ పద్దు సర్వెంట్ని పంపిస్తుంది. నువ్వు కూడా మాతో కూర్చో పద్దు, ఎవరికి వాళ్ళమే వడ్డించుకొని సరదాగా అందరం కలిసి తిందాము అని అంటాడు ప్రతాప్ గారు. అవును అత్తయ్య గారు, మీరు కూడా కూర్చోండి అని అంటుంది దీక్ష కూడా. సరేనమ్మా అంటూ పద్దు కూర్చుంటే ఒకరికొకరు వడ్డించుకుంటారు. ప్రతాప్ గారు భోజనం టేస్ట్ చేసి, పద్దు, ఇవాళ నువ్వు వంట చేసావు కదా అని అడుగుతాడు. అవునండి, దీక్షకి ఇష్టమైన వంటకాలన్నీ నా చేతితో వండి పెట్టాలనిపించింది. మీకేదో చెఫ్తో వంట చేపిస్తున్నానని చెప్పాను కానీ స్వప్న నేను కలిసి వంట చేశాము అని అంటుంది పద్దు. అమ్మయ్య, థ్యాంక్స్ పద్దు అని అంటాడు ప్రతాప్ గారు. వంటలు కూడా చాలా బాగున్నాయి అత్తయ్య గారు
అని అంటుంది దీక్ష కూడా టేస్ట్ చేసి. ఏ కంచు, ఇది కొత్త ఇల్లని మొహమాట పడకుండా తృప్తిగా భోజనం తిను అని అంటాడు యష్. మనకి తిండి దగ్గర మొహమాట లాంటివి ఏమీ ఉండవు బావగారు, కుమ్మేయడమే అంటూ స్వప్న లెగ్ పీస్ తింటూ చెప్తుంది. అలా అందరూ సరదాగా మాట్లాడుతూ భోజనం చేస్తుంటారు. జైల్లో శృతికి ముందు ఓ భోజనం పార్సిల్ వచ్చి చేరుతుంది. దోమలు తోలుకుంటూ ఆకలితో ఉన్న శృతి భోజనం పార్సిల్ చూడగానే ఆశగా ఓపెన్ చేస్తుంది. రోజు కాస్ట్లీ ఫుడ్ తినే శృతికి పచ్చడి మెతుకులు, ఏవో పులుసు కూరలు చూడగానే తన ఆశ నీరుగారిపోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి వీడియోని ఎంకరేజ్ చేయండి. వీలైతే ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.